ఇప్పుడు అవుతుందా? నరేష్ గారు, మీరు ఏంటంటే డుమువులు ప్రథమ వ్యక్తిని మీరు వాడుతున్నారు. సంబంధం, షష్ఠీ విభక్తి సంబంధాన్ని చూపే చోట ప్రథమ వ్యక్తిని వినియోగిస్తున్నారు. నేను ఎవరు, నేను ఎవరిని, ఇంతే తేడా. ఎవరు అంటే ఇతరులను మనం ప్రశ్నించినట్టు అవుతుంది. ఎవరైనా తలుపు కొడితే తలుపు తీసిన తర్వాత ఎవరు అని ప్రశ్నించడం, ఫోన్ చేస్తే ఎవరు అని ప్రశ్నించడం, అది ఎదుటివారికి వినియోగం అవుతుంది. నేను అనేటువంటి దానికి షష్ఠి సంబంధం, దేహంతోటి దేహిని ముడిపెట్టాలి. ఇక ఇది అర్థమైంది కదా మీకు? అర్థమైంది ఆచార్య. ఇక లక్ష్మణ్ గారి ప్రసంగంలో ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి మన జీవితంలోని వ్యావహారిక దృష్టాంతాలు, వాహనం నడపడానికి ప్రశిక్షణ పొందే వరకు నిరీక్షణ, పడుతూ లేస్తూ దెబ్బలు తగిలించుకుంటూ నిరీక్షణ, విత్తనం నాటిన వ్యవసాయదారులు పంట పండే వరకు, చదువుకోనేడానికి బడికి వెళ్తున్నటువంటి వారు యోగ్యులై వచ్చే వరకు, పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు వచ్చే వరకు, మరియు దేశ విదేశాలకు చుట్టాల దగ్గరికి వెళ్ళినటువంటి వారు వచ్చే వరకు, ఆ మార్కెట్కి వెళ్ళినటువంటి అమ్మ వచ్చే వరకు, ఈ రకంగా నిరీక్షణ, ఎదురుచూపు, అగ్నిహోత్రం అయ్యే వరకు, సంధ్య అయ్యే వరకు, ధ్యానం అయ్యే వరకు, వంట వండే వరకు. మా అమ్మనైతే ఎప్పుడు అంటుండేది, తొందరపడతావు ఎందుకురా, ఉడికే వరకు ఆగావు, ఉమ్మగిలే వరకు ఆగు, రుచికరంగా ఉంటుంది. ఉమ్మగిలకపోతే పలుకు మీద ఉంటుంటది కాబట్టి బియ్యం బుక్కినట్టు ఉంటుంటది, కడుపున వస్తుంది, ఉమ్మగిల్లని అని అంటుండేది అనమాట. అప్పుడు అర్థం కాలేదు దాని అర్థం, ఇప్పుడు చాలా లస్ట్గా అర్థం అవుతుంది అనమాట. చెప్పండి మునిగారు. ఇప్పుడు లక్ష్మణ్ గారి ప్రశ్న సమాధానం చెప్తున్నారు మీరు. ప్రశ్న మొదలు తెలవాలి, సమాధానం తర్వాత తెలవాలి కదా. అది రెండు కల్పిస్తే దాని విషయం అంతరార్థంగా అవుతుంది. ప్రశ్న ఏంటంటే సహనం, ఓర్పు అనేటువంటి విషయంలో ఈ సహనము అనేటువంటిది మన మీద దౌర్జన్యం చేస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా జరుగుతున్నా దాంట్లో సహనము అనేటువంటిది అవసరమా? అందు గురించి ఇక మనం జరుగుతున్నటువంటి రోజు ఆత్మ సాక్షాత్కార ప్రయత్నంలో మీరు చాలా వరకు పురుషార్థం చేస్తున్నారు. ఇంకొక మెట్టు ఎక్కించడానికి ప్రయత్నం ఏంటంటే, రోగం వచ్చేంత వరకు బాధపడేది ఎవరు? రోగం వచ్చేది దేహానికి, బాధపడేది ఆత్మ. అది దాన్ని వ్యావహారికంగా చూపెట్టండి, మాటలు కాదు. వ్యావహారిక దృష్టాంతంలో ఏంటంటే, మనం ఎక్కిన బస్సు పంచర్ అయింది, లేదంటే పెట్రోల్ అయిపోయింది, లేదంటే డ్రైవర్ అనారోగ్యంగా ఉన్నాడు, లేదంటే అది ఇంజన్ ఫెయిల్ అయ్యింది, లేదంటే దానికి ఏదోటి వాహనం ముందుకు పోతలేదు. ఎంత ప్రయత్నం చేసినా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు డ్రైవర్, కానీ ముందుకు పోతలేదు. శరీరం కూడా అంతే, జ్వరం రావడం, తలనొప్పి లేవడం, కాళ్ళు చేతులు విరగడం, కళ్ళు కనపడకపోవడం, చెవులు వినపడకపోవడం జరిగేది దేహంలో. బాధపడేది నేను. ఈ నేను అనే యాత్రికుడు వాహనంలో కూర్చొని ఈ కారు పాడకం, ఏ ముహూర్తంలో బయలుదేరని ముందుగా పోతలేదు. ఒకటి కాకపోతే ఒకటి ఏంటిది? ఏందాక వచ్చిన అమ్మ ఏమొచ్చుడే, ఏది బస్సు పాడు కానీ ఇది ముందుకు పోతలేదు చేస్తారు అని చెప్పేసి అంటుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్య? ఉన్న దేహ పరిస్థితి బాగున్నప్పుడు, వాహనం పరిస్థితి బాగున్నప్పుడు ఎలాగో దేహ పరిస్థితి బాగున్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులన్నీ వాహనంలో జరుగుతున్నాయి. టైర్ పేలిపోవడము, పంచర్ అవ్వడము, పెట్రోల్ అయిపోవడము, పెట్రోల్ లీక్ కావడము, ఇంజన్ అది సెల్ఫ్ లేకపోవడము, ఏదోటి వాహనంలో జరుగుతుంది. కానీ ఇబ్బంది పడేది మనం
ఇబ్బంది పడేది నేను. అంతే. అలాగే ఆచారి దొంగతనం చేసింది నేను, దెబ్బలు తినేది శరీరం. ఇప్పుడు మా మునిగారు గుర్తు తెచ్చారు ఏంటంటే, ఆకలేస్తుంది, చెట్టు మీద పండు ఉంది, కళ్ళు చూశాయి, కళ్ళు వెళ్ళలేవు అక్కడికి, కాళ్ళు నడిచాయి, కానీ కాళ్ళు తెంపలేవు, చేతులు తెంపాయి, చేతులు తినలేవు, నోరు తిన్నది. నోరు తినగానే తోట యొక్క యజమాని చూశాడు, వచ్చి వీపును బాదాడు. వీపు తినలేదు, ఆయన వీపును బాదాడు. మళ్ళీ వీపును బాధగానే ఆ నొప్పి భరించలేక కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. మొత్తం ఇంద్రియాలు పనిచేసినాయి. ఏ కళ్ళైతే చూసినాయో ఆ కళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయి. ఇది ఇక్కడ సారాంశం. అర్థమైందా? చక్కగా వివరించింది ఆచార్య. ఆకలి ఎవరికి వేరు? సుఖమైన దుఃఖమైన దేహం ద్వారా ఆత్మ. ఇక్కడ ఈ ఉదాహరణలో పంచేంద్రియాలు పనిచేసినాయి, అది తెలుసుకోవాలా. ఆకలి ఎవరికి పనిచేసినాయి అది ఉన్నాడు గారు. ఆకలి ఎవరికి వేసింది? ఎవరు చూశారు, ఎవరు వెళ్ళారు, ఎవరు తెంపారు, ఎవరు తిన్నారు, ఎవరు పట్టుబడ్డారు, ఎవరిని బాధడం జరిగింది, ఎవరికి నీళ్ళు వచ్చాయి. శ్యామలయ్య గారు, ఈ ఆకలేసేది ఆకలి దేహంలో, కానీ ఆత్మనే చెప్పింది నాకు ఆకలేస్తుందని. కాళ్ళనే నడిపించుకుపోయింది ఆత్మ. చేతులతోటి ఆత్మనే నోటితోటి ఆత్మనే తిన్నది. పట్టుబడగానే అపరాధ భావంతో బాధపడ్డది, అయ్యో నేను దొంగతనం చేశానా అని. వాళ్ళు కొట్టగానే అయ్యో నాకు దెబ్బ తగిలిందని చెప్పేసి బాధపడేది ఆత్మ యొక్క. ఆకలి అనేది ఆత్మకు ఉంటుంది, ఆ దేహానికి కదా. దేహానికే ఉంటుంది. ఇప్పుడు పోతున్న బండిలో పెట్రోల్ అయిపోయింది, బాధపడేవారు. పెట్రోల్ కొద్దిగానే ఉంది, తొందరగా అక్కడ చేరుకోవాలి అని ప్రయత్నం చేసేది ఎవరు? ఆత్మనే కదా. డ్రైవర్ నడుస్తున్నాయి కాబట్టి నడిపించేది మాత్రం ఆత్మ. ఇవన్నీ ప్రక్రియలు. శరీరం నాది కాబట్టి నేను. తుమ్మొస్తుంది, తుమ్మొస్తుందని తుమ్మేదెవరు? నేను. మళ్ళీ తోలు పిస్తోలుతో మాయగుండు వదిలేదెవరు? నేను. అంతే, అన్ని ఆత్మగా వస్తాయి అన్నమాట. మళ్ళీ ఆ మాయగుండు ఎక్కడ తగలాలో అక్కడ తగిలితే ఎవరికి తెలిసింది? నేను. ఇది పట్టుకోవాలి. ఇప్పుడు ప్రకరణంలో వెళితే ఇదంతా ఇంద్రియాలు చేయిస్తున్నాయి కదా అది. అమ్మగారు వచ్చా వారికి చూడండి, ఇంద్రియాలు వచ్చాయంట, ఇంద్రియాలు చేయిస్తున్నాయంట. ఆత్మ ఇంద్రియాల ద్వారా, ఆత్మకి ఇంద్రియాలు సాధనాలు కదా. ఇంద్రియాలు మనం ఏం చేయలేం కదా. అదే చెప్పడం జరిగింది అమ్మగారు. ఆకలి దేహంలో ఆకలి వేస్తే ఆత్మ నాకు ఆకలి వేసిందని చెప్పింది. కళ్ళతోటి పండును చూసింది ఆత్మనే, ఆ చెట్టు దగ్గరికి పోయింది ఆత్మనే, చేతితోటి పండుని తెంపింది ఆత్మనే, తిన్నది ఆత్మనే. ఆ పట్టుబడగానే ఏ పండుని తెంపినాం అని చెప్పేసి ఆ తోటమాలు వచ్చి అనగానే బాధపడ్డది ఆత్మనే. అతను కొట్టగానే ఏడ్చింది ఆత్మనే. ఆ ఆత్మ అది కంట్లోంచి నీళ్లు కార్చేది కూడా ఆత్మనే. అంతే. అంటే వివేక బుద్ధి కలిగాక కొట్టే తెలుస్తుంది అనమాట, అది ముట్టుకోకూడదనే వివేకం కలుగుతుంది ఆచార్య. మీరు మధ్యలో వచ్చారు. విన్నాను. మరి బాధపడుతున్నాడు కదా, నేనేం చేశాను నన్ను కొడుతున్నావని. అంతే కదా, పండు తెంపాడు తిన్నాడు అని తెలిసింది కదా అక్కడ. ఇప్పుడు బృహదరణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము 5వ బ్రాహ్మణము 20వ ప్రసంగాన్ని చూడండి.
అభ్యశ్చైనం చంద్రమసశ్చ దేవః ప్రాణ ఆవిశతి. సముద్రములో అలలు లేవడానికి, వర్షం పడడానికి ముందు సముద్రంలో ఉప్పెన లేవడానికి కారణమెవరు? చంద్రుడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అభ్య అంటే నీటి పరమాణువులు. ఈ నీటి పరమాణువులు ఉప్పెనలాగా పైకి లేస్తుంటాయి కదా, ఆ రకంగా ఏనం చంద్రమసశ్చ దేవ ప్రాణ ఆవిశతి. ఈ యొక్క చంద్రుని యొక్క ప్రభావంతో ఈ నీటిలో ప్రాణం ప్రవేశించి ఆ యొక్క నీరు తాగినప్పుడే మనకు ప్రాణశక్తి లభిస్తుంది. ఆ నీటితోటి అన్నం పండించుకోవడం, వండుకోవడం, తినడం, అరిగించుకోవడం అన్నింటికీ నీరు ఉపయోగపడుతుంది. కాబట్టి దాంట్లో ప్రాణ ఆవిశతి, ప్రాణశక్తి వచ్చి నివసిస్తుంది. సావై దేవ ప్రాణో యః సంచరంశ్చ నా వ్యథతే అథో నా రిష్యతి. ఆ యొక్క ప్రాణశక్తి దైవ అంటే దివ్యతను ప్రసాదించేటువంటిది. అందుకే భగవంతుడు సైతం దీనిని చెప్తున్నాడు. ఇది ఉపనిషత్తు అయితే మన ఋషుల మునుల ద్వారా, మనుషుల ద్వారా రచించబడినటువంటిది. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే శన్నో దేవి దివ్య గుణములు కలిగినటువంటి ఓ దివ్య స్వరూప, ఓ పరమేశ్వర, ఆ రూపకంగా ఈ యొక్క ఆ ప్రాణశక్తి ఎవరు అని అంటే దైవ, దివ్యత్వాన్ని ప్రసాదించేటువంటిది. దివ్యత్వం అంటే ఏంటి? దివ్యత్వం అంటే అతృప్తితో ఉన్నటువంటి మనం, ఆకలితో ఉన్నటువంటి మనం, దాహంతో ఉన్నటువంటి మనం ఆ యొక్క దాహం తీర్చుకున్న తర్వాత కలిగే తృప్తి, ఆ పదార్థం ద్వారా లభించే ఊర్జా శక్తి, ఆ ఆహారం ద్వారా కలిగేటువంటి తృప్తి, ఆహారంతో లభించేటువంటి శక్తి, బలము, ఊర్జ. ప్రాణం యః సంచరంశ్చ అసంచరంశ్చ, నడిచేటువంటిది అంటే శ్వాస లోపలికి వచ్చేటువంటిది, బయటకు వెళ్ళేటువంటిది, వచ్చేటువంటిది బయటకు వెళ్ళేటువంటిది. నా వ్యథతే అథో నా రక్ష్యతి. ఇక ఆ రకంగా ఈ యొక్క శ్వాస తీసుకోవడం అవసరమే, ఆగిపోవడం అవసరమే, మరియు వదలడము అవసరమే, వదలడం ఆపడము అవసరమే. ఇక్కడ 4 ప్రక్రియలు జరుగుతున్నాయి. శ్వాస తీసుకోవడం, తీసుకున్న దాన్ని ఆపడం, మళ్ళీ తీసుకున్న దాన్ని వదలడం, వదిలేదాన్ని ఆపడం. ఆపడం అవసరమా? అవసరమే ఆచార్య. తీసుకుని వదిలేస్తే అయిపోతుంది కదా, మరి వదలడం ఎందుకు? వదలటం ఎందుకంటే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఆచార్జీ దేహంలో, అందుకని మళ్ళీ వదులుతాం. ఆలోచించండి అమ్మగారు, తొందరపడకండి. ఇక్కడ ప్రసంగం ఏంటంటే ఇతను చెప్తున్నది ఏంటంటే తీసుకోవడం, ఆపడం, వదలడం, ఆపడం. అంటే ఈ ఆపడం అనేటువంటిది ఎందుకు? మధ్య మధ్యలో తీసుకొని వదిలితే సరిపోతుంది కదా. శక్తిని పెంచుకునేది శక్తిని పెంచడం కోసం. పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఉండగల, వెంటనే వెంటనే వదిలేస్తే శక్తి మనకి రాదు కదా. ఎలా మాట్లాడతారు, తొందరపడి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నోట్లో అన్నం ముద్ద పెట్టుకొని ఆపడం ఎందుకు? పెడుతూనే ఉండాలి కదా. నమిలి మింగిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. అది నమలడం, మింగడం అయ్యాక, నోరు ఖాళీ అయ్యాకనే ఇంకో ముద్ద పెట్టడం జరుగుతుంది. ఇక్కడ శ్వాస కూడా అంతే. మనం పీల్చుకునేటువంటిది పీలుస్తూనే ఉంటుంటే మరి వదలడం ఎట్లా? వదలడే ప్రసంగానికి వెళ్ళాలంటే ముందు తీసుకునేది ఆపాలి కదా. అంటే తిరుగు ప్రయాణం అప్పుడు ఆగి మళ్ళీ వెనక్కి వస్తాం కదా ఆచార్య, అలా
ఆ అది ఇప్పుడు ఇది ఏంటంటే యూటర్న్ అంటారు కదా ఇంగ్లీష్. కరెక్ట్ ఆచార్య, యూటర్న్. ఆపడం అనేటువంటిది ఇది తప్పనిసరి. అలా ఆపడం వల్లనే మనం తీసుకున్న దాన్ని ఆపిన తర్వాతనే వదలడానికి సంసిద్ధమవుతుంటాం. ఆ ఆపడం అనేటువంటి ప్రక్రియ జరగకపోతే మనము తీసుకోలేము, వదలలేము, బతకలేం అసలుగా. అదే అందు గురించి ఇక్కడ ఏమని చెప్తానంటే ఈ వ్యథ అంటే ఈ రకంగా రిష అనేటువంటిది హింస, వ్యథ అనేటువంటిది దాన్ని ఏంటంటే ఇబ్బంది పెట్టడం. ఈ ఇబ్బంది పెట్టేటువంటిది ఉండదు, హింస అనేటువంటిది ఉండదు. ఆచార్యజీ ఈ సందర్భంగా ఒక ప్రశ్న ఆచార్యజీ. భగవద్గీతలో కృష్ణుడు ప్రాణాన్ని అపానాన్ని ప్రాణంలో చేయాలా అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏం ఆచార్యజీ? ప్రాణాన్ని అపానాన్ని ప్రాణం అనేటువంటిది ఒకసారి చెప్పండి. నేను చెప్తా సరే. ప్రాణాన్ని అపానాన్ని ప్రాణాన్ని అంటే మనము తీసుకున్నటువంటి శ్వాస ప్రాణం, వదిలేటువంటి శ్వాస అపానం. ప్రాణములో అపానం కాదు, ప్రాణానికి ప్రాణమే ఉంటుంది, అపానానికి అపానమే ఉంటుంది. రెండు సమ్మిళితం కావు, దేని దానికే ఉంటుంది. కాబట్టి మన ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రాణ అపాన కలిపి చెప్తారు. మునిగారు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడు ప్రాణం వదిలాడంత చివరికి. దాన్ని కూడా ప్రాణమే అంటాము. ఇప్పుడేమంటారు నరేష్ గారు? అర్థం కాలేదు ఆచార్యజీ మీరు చెప్పినది. ఇప్పుడు మామూలుగా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, లేదంటే యాక్సిడెంట్ అయిపోయి శరీరం అంతా క్షతవిక్షతం అయిపోయింది, శ్వాస వస్తూ పోతుంది, ఆయన ఆగిపోయింది. దాన్ని ఏమంటారంటే ప్రాణం వదిలేశాడు. అయిపోయింది. మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ ఆయన ప్రాణం వదిలేశాడు అంటే ఏంటి? ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు ఈ సందర్భంలో? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకున్నారు? అదే ఆచార్య కృష్ణుడు చెప్పాడు కదా, ప్రాణాన్ని అపానాన్ని ప్రాణంలో. అది కాదు స్వామి, ఆ శ్లోకం చెప్పండి. ఆ శ్లోకం గుర్తుకు రాలేదు ఆచార్య, అందుకే అదే పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. అర్థమైందా? ఇక్కడ చెప్పబడింది ఏంటంటే మొట్టమొదటిసారిగా భగవంతుడు ఏదైతే జీవం పోస్తున్నాడో ఆ ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో, జీవం పోస్తున్నాడో, ఆ జీవం పోసిన తర్వాత జీవం పోసుకున్నటువంటి ఆత్మనే జీవాత్మ అనబడుతుంది. అప్పటి వరకు జీవం లేనంత వరకు అది ఆత్మనే ఉంటుంది. అందుకే వాయువే కదా ఆచార్జీ, వాయువే కదా, ప్రాణవాయువే కదా. వరలక్ష్మి గారు కొంచెం ఓపిక పట్టండి. ఇక ఈ యొక్క యోగ సాధన ప్రకరణంలో ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో చివరికి జీవన్ముక్త అవస్థ అంటే ఈ జీవితాన్ని వదిలేసేటువంటి అవస్థ. అప్పుడు శుద్ధమైనటువంటి ఆత్మగానే మోక్షంలో ప్రవేశిస్తుంది. ఏ ఆత్మనైతే స్వర్గం నుంచి వచ్చేటప్పుడు ఈ యొక్క దేహధారణ పంచమభూతాలతో పాటు ఈ దేహధారణ గావిస్తున్నప్పుడు జీవం పోస్తేనే సజీవంగా ఉండడం, బ్రతకడం. తల్లి ఈ శరీరం నుండి తల్లి తీసుకునేటువంటి శ్వాస ద్వారా ఈ యొక్క గర్భంలో పిండం శ్వాస తీసుకోవడం, బ్రతికి ఉండడం, గుండె కొట్టుకోవడం, అన్ని లక్షణాలన్నీ తల్లి గర్భంలోనే చూస్తున్నారే కదా. ఇంకా కొన్ని సందర్భాల్లో గుండెకు ఛిద్రం పడితే కూడా గర్భంలోనే చికిత్స చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. టీవీలో వచ్చింది, పేపర్లలో వచ్చింది, చూసే ఉంటారు మీరు. గర్భంలో ఉన్నటువంటి పిండానికి గుండె ఛిద్రం పడితే ఆపరేషన్ చేసినటువంటి సందర్భాలు. పేపర్ చూస్తారా? ఎవరు మాట్లాడట్లేదు. నేనైతే చూడలేదు. నేను చూసిన. నాకైతే తెలియదు ఆచార్యజీ, గర్భంలో ఉన్న పిండానికి ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు, చాలా సందర్భంలో
అందు గురించి ఇక్కడ ప్రాణం అపానం దయానంద సరస్వతి ఉపాసన ప్రకరణం ఋగ్వేదాది భాష ఉపాసన ప్రకరణంలో చెప్తుంటాడు ఏంటంటే ప్రాణం అని దేనంటారంటే బయట నుంచి లోపలికి తీసుకునేటువంటిది. మనం ఆచమనం చేసేటప్పుడు చేతిలో నీళ్లు పోసుకొని నోట్లో పీల్చుకుంటాం కదా, ఆ రకంగా బయటకు వెళ్ళి తీసుకునేటువంటిది ప్రాణం. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పినటువంటిది చివరికి ఏంటంటే ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉండి ప్రాణం వదిలేశాడు అనేటువంటిది ఏంటంటే ఈ చివరి దశ. ఏ ప్రాణమైతే వచ్చి ఇన్ని రోజులు ఈ యొక్క ఊపిరితిత్తులను ఈ గుండెను సజీవంగా ఉంచిందో, సక్రియపరిచిందో, ఆ ప్రాణం ఈ చివరి దశలో వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇక ఒకానొక సందర్భంలో ఏంటంటే గుండె ఆగిపోయేది ఒకటి, శ్వాసను ఆపేది ఇంకొకటి. గుండె ఆగిపోయేది ఎప్పుడు అని అంటే బాగా గట్టిగా తుమ్ము వస్తున్నప్పుడు గుండె ఆగిపోతుంది ఆ క్షణం. మళ్ళీ తుమ్మిన తర్వాత మళ్ళీ సక్రియం అయిపోతుంది. ఇక మనము కావాలని ఆపేటటువంటిది ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాం కదా, బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి. ఈ మూడిట్లలో ప్రాణాన్ని బాహ్య ప్రాణాయామంలో బయటకు తీసి బయట ఆపడం, ఆభ్యంతర ప్రాణాయామంలో లోపలికి పీల్చుకుని లోపలే ఆపడం, స్తంభవృత్తిలో ఎక్కడికక్కడ ఆపేయడం. ఆపేసినప్పుడు ఆత్మ ఉంటుందా ఉండదా? మాట్లాడరేంటి? ఎలా తయారయ్యారు? ఈ ప్రాణాయామం చేసేదే ఆత్మ కదా, ఆత్మనే తెలుస్తుంది కదా. అవునాచార్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి ప్రాణాయామం చేసేది ఆత్మనే కదా. అంటే ఈ ప్రాణాయామం చేయడం ఆచార్య. అమ్మగారు కొద్దిగా తొందరపడకండి, మిమ్మల్ని అందరూ ఇలా వదిలిపెడితే లాభం లేదు. ఏంటంటే మరి ప్రసంగం భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు. ఇక్కడ ప్రసంగం ధ్యాన మందిరంలో కూర్చుండబెట్టి 10 రోజులు ఇక్కడ అభ్యాసంగా ఆవిపిస్తే గానీ తెలుస్తుంది. సిద్ధమేనా? ఒక్కరు మాట్లాడారు. ఈ నోటి మాటలకు ఇదైతే ఆత్మ సాక్షాత్కారం, నేను ఆత్మని కాదు, నేను ఇట్లా తండ్రి శరీరం, ఇదంతా కథలు చెప్పడం కాదు. వ్యావహారికంగా ఆడ మౌనంగా ఉండి శిక్షణ తీసుకోవాల్సిందే. మాట్లాడడానికి అవకాశం లేదు. సెల్ ఫోన్లు తీసుకోబడితే అన్ని ఇంటి సంబంధం లేదు, ఏది లేదు. మొత్తం అక్కడ కేవలం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్టుగానే ఇక్కడ సమయానికి భోజనం ఉంటది, అన్ని విశ్రాంతి ఉంటుంటది, ధ్యానం ఉంటుంటది, అన్ని ఇష్టమైన ఓ ఆచార్య 10 రోజులు ఎక్కడున్నామో ఎవరు తెలియకూడదు. అలా ఉంటేనే ఇది ఆత్మతత్వం బోధపడుతుంది. అంతే. బాలరాజు గారు ఏం చేస్తున్నారు? చూడడం కాదు, మీ పురుషార్థానికి ఇదంత ఏమంటారు నివృత్తి చేసుకోవాలా ఆచార్జీ? నివృత్తి చేసుకున్నప్పుడే జరుగుతుంది. మూల స్తంభాలు ముందుకు వచ్చి ఆచార్యజీకి సందేశం అందిస్తే ఆచార్యజీ ఎవరికేం చెప్తారో దానికి అందరం సిద్ధంగా ఉంటాము. 10 రోజులు ఆశ్రమంలో ఉండాలి. ఇల్లు మర్చిపోండి, అన్ని సంబంధం ఇచ్చేది ఎవరికేని ఏమి ఇచ్చేది పుచ్చుకునేది అన్ని మర్చిపోండి. కేవలం భగవంతుని యొక్క చరణాల్లో ఉన్నాము, అతని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాము అని ఆ రకంగా భావించుకొని తన్మయత్వంతో ఉంటేనే సాక్షాత్కారం జరుగుతుంది. ఈ కథలు చెప్పడం, మాట్లాడడం ఇవి కాదు. పతాంజలి యోగాసనం దాని గురించి సిద్ధమవుతున్నది. అందరూ మనం కూడా సిద్ధం కావాలి. మరి పరిస్థితులు ఎలా తీసుకొస్తాయో తెలియదు. శ్యామలయ్య గారు బాలరాజు గారు ఇద్దరు ఉన్నారు కదా ఆచార్య. శ్యామలయ్య గారు బయట ప్రచారం చేస్తున్నారు. మరి వారి ఎంతవరకు తీసుకొస్తారో తెలియదు. ఆశ్రమానికి రావాలి. బాలరాజు గారి ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. అక్కడ ఉన్నటువంటి ధ్యాన మందిరం పూర్తిగా నిండిపోవాలా. నిండిపోవడం సరే, కాలక్షేపం వద్దు. సా ఏవం విత్ సర్వేషాం
భూతానాం ఆత్మ భవతి. ఈ యొక్క ఆ శక్తియే ఏదైతే ఈ యొక్క జలము ద్వారా వస్తున్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ ప్రాణం ద్వారా శ్వాస ద్వారా వస్తున్నటువంటి. నరేష్ గారు మీ సందేహ నివృత్తి అయిందా? మరి మధ్యలోనే ఆగిపోయారా? లేదు ఆచార్య, అది అర్థం కావట్లేదు. అది మరి అది ప్రమాణం తీసుకురండి. తీసుకొస్తే భగవద్గీత చూస్తే మరి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో అక్కడ ఏమున్నదనేది తెలుస్తుంది కదా. భగవద్గీతలో ఓం స్వామి, భగవద్గీతలో కొంతమంది మునులు ఆ విధంగా సాధన చేస్తున్నారు అని రాసిండ్రు. నేను తెలిసిన కాడికి అయితే, నాకు తెలిసిన కాడికి అపాన వాయువును ప్రాణవాయువును అపాన వాయువును పేల్చుతున్నారు. ఆ విధంగా సాధన ద్వారా కొంతమంది ఈ విధంగా ఉన్నారని చదివిన ఆచార్య, నాకు తెలిసింది. మీరు అపాన వాయువును పీలుస్తున్నారు అని అంటే సమాజంలో నవ్వుతారు. అపాన వాయువు అనేటువంటిది పొట్టలో అన్నం అరగనప్పుడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, పొట్టలో అన్నం అరగనప్పుడు గ్యాస్ ఎవరికైతే తయారవుతుంది అని అంటే నీళ్లు తక్కువ తాగిన వారికి మాత్రమే గ్యాస్ తయారవుతుంది. అటువంటిది ఆ గ్యాస్ అనేటువంటిది అన్నం కుళ్ళిపోయి ఆ మురుగు కంపు వాసన అనేటువంటి దేహం సంచారం చేస్తున్నారు లోపల అవయవాలు. ఏది బలహీనంగా ఉంటే ఆ అవయవాన్ని ఇది మందం చేస్తుంటది, తగ్గిస్తుంటుంటది, దాని ప్రభావాన్ని తగ్గిస్తుంటది. ఉదాహరణకు కంటి చూపును తగ్గించడం, కనబడకుండా పోవడం, రేచీకటి రావడం అనేటువంటిది, మరి చెవులు వినబడకపోవడం, పంటి నొప్పి రావడం, కాళ్ళు నొయ్యడం, ఇవన్నీ చేసేది ఏంటంటే ఆ గ్యాస్ వల్ల. కీళ్ళ నొప్పులు, నడు నొప్పి అనేది. ఆ శ్లోకం తీసుకొస్తే దానికి సరైన అర్థం శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి దాన్ని ప్రాణం తీసుకుంటాం, అపానం వదులుతాం. ఏవం దానిని ఈ రకంగా తెలుసుకొని సర్వేషాం భూతానం, అన్ని పంచమభూతాలు ఏవైతే ఉన్నాయో అవి పంచమభూతాలు అన్నిటిని ఆత్మ భవతి, ఆ ఆత్మ పంచమభూతాల యొక్క సంయోగానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ద్రవముగానే ఘన భాగాన్ని విడిచిపెట్టి, ద్రవం ఏంటంటే ఈ యొక్క ఘనంగా ఉన్నటువంటి వరి ధాన్యాన్ని, గట్టిగా ఉన్నటువంటి ముడి ధాన్యాన్ని, జొన్నలే గాని పెసలే గాని గోధుమలే గాని ముడిగా ఉన్నటువంటి వాటిని నీటి సంయోగానికి తీసుకెళ్లి వాటిని నానబెట్టి ఉబ్బించి మొలకెత్తింపజేయడం, మళ్ళీ ఆ యొక్క చెట్టు నుంచి రసముగా స్రవింపజేయడం. వరికైతే పాలు వస్తుంటాయి, గోధుమలకైనా పాలు వస్తుంటాయి, మామిడి అరటికైతేనేమో రసం వస్తుంటుంటది. ఆ రసము గట్టిపడడం, ఆ గట్టిపడేది ఆ సూర్యకిరణాలతోటి మెత్తబడి పరిపక్వమైనప్పుడు తినడం. ఇక అయితే ధాన్యాన్ని అయితే మళ్ళీ నీటి సంయోగంలోనే దాన్ని ఉడకబెట్టినటువంటి దానిని మళ్ళీ నీటి సంయోగంలోనే కూరగాయలు కానీ పాలు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని తినడం, మళ్ళీ నీటి సంయోగంలోనే అరిగించడం. అది అరగాలంటే మళ్ళీ నీళ్లు తాగడం, మళ్ళీ ఆ అరిగినటువంటిదే ఆ కనబడే అన్న రూపాన్ని వేరు చేయబడడం, అన్న రసాన్ని వేరు చేయడం, ఆ రసమే దేహానికి వంటపట్ట చేయడం. రసం రక్తం, రక్తం నుంచి మాంసం, మాంసం నుంచి మేధతోటి మధ్యతోటి వీర్యం, ఈ వీర్యంలో ఉండేటువంటిది శుక్రకణం. ఈ రకంగా ప్రయాణం అవ్వడం. అందుకే ఇక్కడ తరళ పదార్థం నుంచి తరళ పదార్థమే తీసుకొస్తున్నాడు. ఘన భాగాన్ని విడగొట్టజేయడం. ఈ యొక్క వంట చేసడము అంటే ఏంటి? వంట చేయడం అంతా ఒట్టిది, నాటకం. వంట లేదు, తంట లేదు, పంట లేదు, ఏదేం లేదు. అక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే మనలో ఉండేటువంటి మొండితనం, పెరుగుతనం, ఈ యొక్క దురుసుతనం ఏదైతే ఉన్నదో దానిని ఉడికించడానికి ఈ సమస్యలు మనం ముందట పెట్టి ఆ సమస్యలను ఎదుర్కోవాలి అనేటువంటి దానికి సమాధానమే అన్నం చేయడం. తాపం కావాలి కదా, తాపం నీటి సాంద్రతతోటి తాపం అంటే అగ్ని సెగబెట్టినప్పుడే కదా బియ్యం గింజలో ఉండేటువంటి పప్పు ధాన్యాల్లో ఉండేటువంటి గరుకుతనం, మొండితనం అదంతా పోతుంది, మెత్తబడుతుంది, సున్నితత్వాన్ని గ్రహింపజేస్తున్నారు. అందు గురించి ఈ యొక్క సమస్యలతోటి సెగ పెడతాం, సమస్యలతోటి సెగబెట్టించి ఉడికింపజేయడం. ఇప్పుడు మనకైతే అందరికైతేనేమో ఈ రకంగా, కానీ స్త్రీ జన్మకు చూడండి, ఆవిడ ఎంత సహించుకోవాలి అని అంటే
సంతానం గురించి కానీ, భర్త గురించి కానీ, పుట్టినింటిలో ఎంత ఆ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటుందో మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సహనం, ఆమె ఓర్పు ఉండాల్సిందనమాట. అట్లా అందులోంచి నెగ్గుకొచ్చినటువంటి వారే విరబూసినటువంటి పువ్వు వాళ్ళ జన్మను తరింపజేసుకుంటున్నారు. కొంతమంది వెనుకకు వస్తున్నారు, భర్తను వదిలిపెట్టి పెళ్లిని ఇంటిని వదిలిపెట్టి అమ్మగారింటికి వస్తున్నారు. ఏమన్నట్టు దాని అభిప్రాయం? కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే సమస్యకు పరిష్కారం వచ్చేటువంటి దాన్ని అది పదే పదే కొట్టించుకోవడం అంటే ఎన్నిసార్లు వెనక వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళి బయలుదేరిపోవాలా లేదా? నరేష్ గారు, పుష్పమ్మ గారు, ఎక్కడైతే మనం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి వచ్చేది లేదు ఆచార్జీ, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేది గాని. బాలరాజు గారు, ఎక్కడైతే అలసిపోయి కూర్చుంటామో అక్కడికి వెళ్ళి బయలుదేరి ముందుకు పోదామా లేదంటే మళ్ళీ ఇంటికి వస్తామా? ఎన్నిసార్లు వెనకకి వస్తే మళ్ళీ ముందుకే పోవాలి కదా నరేష్ గారు, అర్థమవుతలేదా? అర్థమవుతుంది. అందుకని మన గమ్యం ముందుకు వెళ్ళాలన్నప్పుడు భగవంతుని యొక్క నిర్దేశం ఏంటంటే ఈ వరిధాన్యాన్ని పోల్చాడనమాట స్త్రీతోటి. ఏంటంటే నారు వేసేది ఒక చోట, నాటేసేది ఇంకొక చోట. వెలగలేదా? వరి మొలక పోసి నారు పోస్తారు కదా, నారు లాగా మొలవడానికి. మన నారును తీసి ఇంకొక దగ్గర నాటేస్తారు కదా పొలంలో. అదే దానికే తల్లిదండ్రుల దగ్గర మొలకెత్తించి పెంచి మళ్ళీ ఇంకో ఇంటికి పంపడం ఆచార్జీ, అక్కడ నాటడం. అంతే అదే. అందు గురించి ఆ తరల పదార్థం నుంచి అంటే నీరు నుంచి ప్రారంభమైనటువంటి ఆ తరల సంయోగంతో వస్తున్నటువంటి ఈ ఆత్మ పంచమహాభూతాల సంయోగంతో ఈ అన్నం ద్వారా వచ్చి అన్నం నుంచి శుక్రకణం. నరేష్ గారు ఇది పట్టుకోలేకపోతున్నారు. చనిపోయిన వారు ఎక్కడికి పోతారు? అన్నము మరి తండ్రి తింటున్నాడు, తల్లి తింటున్నది. మరి అంటే స్త్రీలు తింటున్నారు, పురుషులు తింటున్నారు, నపుంసకులు తింటున్నారు. మరి పురుషుని శరీరం ద్వారానే రావడం. మరి ఆ అన్నం కనబడే రూపం అన్నం కాదట. అందుగురించి కనబడే రూపాన్ని కనబడేటువంటి ఈ దేహంతో ఒలిసి వేరు చేసి మొత్తం ఇంత స్పష్టంగా చూపిస్తున్నాడు భగవంతుడు. అందు గురించి ఈ యొక్క తరల సంయోగంతో ప్రారంభమైనటువంటిది మళ్ళీ శుక్రకణముగా శుక్ర సంయోగం. శుక్రం అంటే తరలం. ఆ తరలంతో ప్రారంభమై తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ తోక పురుగులాగా ఎదుగుతూ పిండం రూపం దాల్చుకొని అక్కడ తరల రూపం లాగానే ఉండడం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య. అందుకని యథా ఏష దేవత ఏవం సా యథైతాం దేవతాం సర్వాణి భూతాని అవంతి ఏవం హి ఏవం విధం సర్వాణి భూతాని భవంతి. ఈ రకంగా పంచమహాభూతాలతోటి మిశ్రణయోహో ఇదేంటంటే కలపడం. పంచమహాభూతాలతోటి ఆత్మను కలపడం, ఈ యొక్క నీటి యొక్క పరమాణువులతోటి ఆత్మను కలపడం. ఈ యొక్క రహస్యాన్ని సచిత్రంగా ఓంప్రకాష్ పరలోకంలో చూపెట్టాడు. ఈ యొక్క నీటి యొక్క పరమాణువులతోటి ఆత్మ ఏ రకం కలుస్తుంది. ఇక దయానంద సరస్వతి ఏమో సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసం సృష్టి విద్య ప్రకరణంలో ఈ పరమాణువులతోటి ఆత్మను కలిపి, సాంఖ్య దర్శనకారుడు కపిల మహర్షి కూడా ఈ యొక్క పరమాణువుతోటి ఏ రకంగా ఆత్మ కలవడం జరుగుతుంది, అది ఈ యొక్క బేస్ అంటే ఈ పునాది ఏ రకంగా తయారవుతున్నది అనేటువంటిది సత్వర సమసాం సంవ్యవస్థ ప్రకృతి మహన్మహతో అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః ఆత్మ పురుష ఆత్మ. ఈ పురుష అన్న దాంట్లో 2 ఉన్నాయి, ఆత్మ పరమాత్మశ్చ. ఈ రకంగా మొత్తం వ్యాఖ్యానం చేశాడు దయానంద సరస్వతి. దీనినే ఓంప్రకాష్ చిత్రంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. చూడండి ఆసక్తి గలవారు.
ఆచార్యజీ ఆ శ్లోకం దొరికింది, ఒకసారి చదవమంటారా? చదవండి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతిర్రుద్ధ్వా ప్రాణాయామ పరాయణః. ఒక్కొక్క పదం చెప్పండి. ప్రాణ అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానాన్ని వదిలే పానం. వినండి, అపానాన్ని వదిలేటువంటిది ప్రాణం. జుహ్వతి ప్రాణే ప్రాణే పానం తథాపరే. సరే, ఇది దీని గురించి సమయం నష్టం లేదు, దాంట్లో పెట్టండి, రేపు చూస్తుంది. నాకు పెట్టండి, వాట్సాప్లో పెట్టండి. యథా ఏ రకంగానైతే ఏషా దేవత, ఈ యొక్క దేవతలు ఏవి అంటే పంచమభూతాలు, ఏవం సా యథా ఏతాం, ఏ రకంగానైతే అవి దివ్యమై ఉన్నాయో ఈ ఆత్మను కూడా నిరాకారమైనటువంటి వాటిని ఆత్మను సాకారంగా ఈ యొక్క పంచమభూతాల యొక్క సంయోగంలో స్వరూపంగా అంటే రూపసహితంగా ఆకృతి సహితంగా ఈ పంచమభూతాలతో ఉండడం. దేవతాం సర్వాణి భూతాన్ని, ఈ రకంగా పంచమభూతాలు సూక్ష్మభూతాలు స్థూలభూతాలు ఈ యొక్క వీటిని అవంతి ఏవం, ఈ యొక్క ఆత్మను ముందుకు తీసుకెళ్తాయి, రక్షిస్తూ తీసుకెళ్తుంటాయి. అందు గురించి భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, వేటితోటైతే నువ్వు భయపడతావో, వేటితోటైతే నీకు ప్రమాదం ఉన్నదో ఆ యొక్క పంచమహాభూతాలే. అగ్ని తోటి ప్రమాదమే, నీటితోటి వరదలు ముంచెత్తడం ఇది ప్రమాదమే, మరియు ఈ యొక్క భూకంపములు రావడం దీనితోటి ప్రమాదమే, ఈ యొక్క ఆకాశం ఎక్కడ నిలబడడానికి చోటు లేకుండా ఉండడం, ఎక్కువ జనం ఉండడం, మరియు ఆ ఖాళీ అయిపోవడం, ఈ యొక్క ఏదైనా ప్రమాదమే. కాబట్టి ఈ వాయువుతోటి శ్వాస ఆడకపోయినా ప్రమాదమే, శ్వాస మరీ ఎక్కువగా గాలి వీస్తున్నా కూడా అది ప్రమాదమే. కాబట్టి నువ్వు ఈ పంచమహాభూతాల సంయోగంలోనే నీవు ఉండాలి అని ప్రతి ప్రాణిని ఈ దేహాన్ని సంరచన చేసి మనల్ని పంచమహాభూతాల మధ్యలో ఉంచుతున్నాడు. ఇంకా అంతేకాదు, నిప్పుతో చెలగాటం వంట చేసుకోమని, కత్తితో చెలగాటం కూరగాయలు కోసుకోమని, పండ్లు కోసుకోమని చెప్పేసి, నీటితో చెలగాటం మన అశుద్ధిని శుద్ధం చేసుకోమని చెప్పేసి స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవన్నీ. ఇక ఆకాశంతో చెలగాటం మనం ఇంటిని నివాసాన్ని ఏర్పరచుకోవాలని, ప్రతి దాంట్లోనే పంచమహాభూతాల్లోనే మనల్ని ఇమిడించాడు. కనబడుతుందా లేదా అమ్మగారు? అవును కదా ఆచార్య, పిల్లలు కూడా అంటాం కదా, నువ్వు పైనుంచి పడిపోతావు, వారకు వెళ్ళకంటాము, అన్ని కూడా ముట్టుకోకంటాం కదా ఆచార్జీ. వేడి తెగుతుంది ముట్టుకోకు, కరెంట్ ప్లగ్లు వెళ్తుంటే వద్దని చెప్తాం, ఇవన్నీ ప్రాణంతో చెలగాటమే కదా ఆచార్జీ. అమ్మగారు మీరెవరు, మనం ఎవరిమి వాళ్ళని వద్దనడానికి? భగవంతుడు వాళ్ళని పుట్టించిందే ఈ భూమి మీద, అంటే భూమి యొక్క సంయోగం, మట్టి యొక్క సంయోగం. మళ్ళీ వారి శరీరం నుండి నవరంధ్రాల నుండి ద్రవాలే కారుతున్నాయి. మరి వారి ఆ ద్రవాలను శుద్ధి చేసుకోవాలన్నా, వారు బ్రతకాలన్నా నీటిని తాగిపిస్తున్నాడు. నీటితోటే శుద్ధి అవుతుంది. మరి అన్నం కావాలి, అన్నం పండేటువంటిది, ఉడికేటువంటిది, తినేటువంటిది, అరిగించుకునేటువంటిది ఆ నీటి సంయోగంలోనే. ప్రతిదీ ఈ యొక్క పంచమహాభూతాల్లోనే మనల్ని ఇమిడించాడు. పంచమహాభూతాల్లోనే మనం జీవించాల, అంతే. వాటితోనే నిత్య జీవితం అంతా వాటితోనే ఉంటుంది. బయట నువ్వు బ్రతకలేవు, బయట నీకు ఆధారం లేదు, జీవనం లేదు, అంతే. పుష్పమ్మ గారు చూస్తూనే ఉన్నారా, పట్టుకుంటున్నారా? అదే ఏవం విధం. ఇంకా ఈ ప్రకారంగా ఈ క్రమమును ఎవరైతే తెలుసుకుంటారో, ఏ ప్రాణినైనా సరే, కేవలం మనుషులనే కాదు, పశుపక్షి క్రిమి కీటకాలను అన్నింటినీ కూడా ఇదే పంచమహాభూతాల యొక్క సంయోగంలోనే
వారిని దేహ నిర్మాణం మరియు బ్రతుకు తెరువు అంతా ఈ పంచమహాభూతాల అంతర్గతంగానే ఉన్నది, బయట ఏమీ లేదు. యదు కించ ఇమాః ప్రజాః శోచంతి అమ ఏవాసం తద్భవతి పుణ్యం ఏవ అమం గచ్చతి. ఇక ఈ యొక్క ఎవరైతే యదు కించ ఇమా ప్రజా, ఈ భూమి మీద అమీబా నుంచి మొదలుకొని డయానోసార్ వరకు, అంటే సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి నుంచి మొదలుకొని విశాలాతి విశాలమైనటువంటి జీవరాశులు, రాక్షస బల్లులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ప్రజా సంతానం ఎవరికి అంటే ప్రకృతికి, పరమేశ్వరునికి, వారిద్దరి సంతానాన్ని మనకు పిండ రూపంలో తల్లిదండ్రుల సంతానంగా మనల్ని పిల్లల్ని చూపిస్తున్నాడు. శోచంతి, ఇక వీటిలో ప్రతి ఒక్క ప్రాణి తన ఆత్మరక్షణ గురించి, ఆహారం గురించి వెతుక్కోవడం, ఆహారాన్ని సేవించడం, విశ్రాంతి తీసుకోవడం, అలసట తీసుకోవడం, మలమూత్రాలు త్యాగం చేయడం, సంతానాన్ని కనడం, వృద్ధాప్యంతో చనిపోవడం ప్రతి ప్రాణిలో జరుగుతుందా, కేవలం మనుషులకే జరుగుతుందా? ప్రతి ప్రాణిలో జరుగుతుంది ఆచార్య. ప్రతి ప్రాణిలో జరుగుతుంది ఆచార్య. శోచంతి అమ ఏవ ఆసాం తద్భవతి. ఈ అమ అంటే అన్నం తోటే ఇదంతా జరుగుతుంది. ఈ కనబడే రూపం అంతా అన్నమే. పుణ్యమేవ అమం గచ్చతి. ఈ పుణ్యమే ముందుకు మనల్ని తీసుకెళ్తుంది. పురుషార్థం ఏదైతే మనం సుకృత కర్మ చేస్తూ ఉంటుంటామో ఆ పుణ్యమేవ అమం గచ్చతి. ఈ యొక్క పుణ్యము అనేటువంటి దాంట్లో వెళ్ళిన తర్వాతని మళ్ళీ ఉద్ధరించబడము అనేటువంటిది. పాపము అనేటువంటి దాంట్లో గతిని అవరుద్ధం చేయడం, ఆపేయడం, తప్పు చేసినటువంటి వారు వెళ్ళేటువంటి ఇష్టం ఉన్నటువంటి దిశకు వెళ్ళనివ్వకుండా పోలీసులు పట్టుకెళ్ళి జైల్లో పెడతారు. అంటే వారి గతిని ఆపేయడం. మళ్ళీ దేంట్లో అయినా సరే చదువుకునేటువంటి వారు చదవడం ఇంకా ముందుకు పోకుండా అయితే చాలు అని చెప్పేసి చదువును విరమింపజేసి ఉద్యోగం, వ్యాపారం ఏదో చేసుకోవడం, అక్కడ వారి గతి ఆగిపోయింది. మళ్ళీ యాత్ర చేసేవారు ఏంటమ్మా? అన్నము అంటే పప్పులు, కూరగాయలు, పండ్లు, లేకుంటే బియ్యమేనా? అన్నిట్లలో ఉంటుంది. ఇప్పుడు ఆహారం రూపంలో ప్రతి ఒక్కటి ఏదైనా మనకు చూపిస్తున్నాడు కదా భగవంతుడు. అన్ని మనకు పప్పు ధాన్యాలు, ముడి ధాన్యాలు అన్ని మనకు చూపిస్తున్నాడు కదా. కాబట్టి ఆహార ధాన్యాలు అన్నిట్లలో. ధన్యవాదాలు. ఓ మాజాది, ఇక్కడ అర్థం కాలే. ఆహార ధాన్యాలు ఏంటిది, ఆపడం ఏంటిది? ఆపడం ఏంటంటే ఇప్పుడు బీజ దశలో విత్తన దశలో ఉన్నప్పుడు దాన్ని విత్తితే మొలకెత్తి వృక్షమైపోయి దాన్ని పుష్పించి ఫలించడం తన వంశంతో ఇంకా ముందుకు పోయేటువంటిది. అటువంటి దాన్ని నీళ్ళలో కడిగి పాత్రలో అగ్ని పరితపింపజేసి ఉడకబెడుతున్నాం కదా, దాని గతి ఆగిపోయిందా లేదా? ఆ రూపకంగా ఇంకా ఇప్పుడు మన నిజ జీవితంలో మనం చూసుకున్నట్టయితే ఏదైనా కూడా మనము చేసేటువంటిది మంచిదైనా చెడుదైనా సరే, యజ్ఞం చేసినా ఆపాల్సిందే, సంధ్య చేసినా ఆపాల్సిందే, ధ్యానం చేసినా ఆపాల్సిందే, భోజనం చేసినా ఆపాల్సిందే, మలమూత్ర విసర్జన చేసినా ఆపాల్సిందే, శ్వాస తీసుకున్నా ఆపాల్సిందే, శ్వాస వదిలినా ఆపాల్సిందే, తుమ్మినా ఆపాల్సిందే, దగ్గినా ఆపాల్సిందే, ప్రతిదీ ఆపడమే. ప్రారంభం చేసింది ఖచ్చితంగా ఆపాల్సిందే ఏదైనా. అంతే. గతి నివృత్తి అక్రియ ధ్యానం. ఇక్కడ అక్రియ ధ్యానంలో ఇంకా కొంచెం అర్థం కాలేదు ఆచారి. అక్రియ ధ్యానం అని మీరు దాంట్లో నేను చెప్తున్నాను. అక్రియ ధ్యానం అన్నప్పుడు మౌనంగా ఉండడము, ఏమి మాట్లాడకపోవడమా, ఏమి ఆలోచించకపోవడమా, దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? చాలా మందికి అక్కడ అభ్యంతరం వస్తుంది. అక్రియ అంటున్నాను, క్రియ ఏమి చెయ్యొద్దు కానీ మునిగారు పొరపాటు పడేది ఇక్కడే అన్నమాట. చాలా మంది
అది క్రియ ఏది చేయకూడదు కాదు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నీ దుఃఖానికి కారణం. సారాంశం ఎంత అక్రియ ధ్యానం యొక్క సారాంశం ఏంటంటే, జీవాత్మ ఏదైతే నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, నేను దీనివల్ల సుఖంగా ఉంటాను, నా సుఖం ఆనందం కలిగించేది నేను చేస్తున్నానని ఏదైతే క్రియ చేస్తుంటారో అదే నీకు దుఃఖానికి కారణం. అందు గురించి తుమ్మే వ్యక్తిని నిరంతరంగా తుమ్మిస్తే అతడు చచ్చిపోతాడు, దగ్గే వ్యక్తిని నిరంతరంగా దగ్గితే అతను చచ్చిపోతాడు, శ్వాస తీసుకునే వ్యక్తి ఒకే వైపు తీసుకుంటూనే ఉంటే చచ్చిపోతాడు, ఎంతసేపు బతకలేడు. వదిలే వ్యక్తి ఎంతసేపు వదిలిన బ్రతకలేడు. తినే వ్యక్తి ఎంతసేపు తింటూనే ఉంటుంటే ఏడికెళ్ళి బతుకుతాడు, ఎక్కడ పెడతాడు. అది మలమూత్ర విసర్జన చేసే వ్యక్తి ఎంత ఘనమని చేస్తుంటాడు. ఏది చేసినా ఆపడమే. అంటే ఆ క్రియను ఆపడం వరకే. భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అంటే, నీవు ఈ ఇంద్రియాల ఒంటరిగా ఉండలేవు కాబట్టి నీకు కాలక్షేపం గురించి ఈ ఇంద్రియాలను ఇస్తున్నాను, గేట్ పాస్ ఇస్తున్నాను. ఇక ఈ ఇంద్రియాల కాలక్షేపంలో ఉన్నంత వరకు నా ధ్యాస రాదు, నేను గుర్తుకురాను. ఎప్పుడైతే ఇదంతా ఏంటిది, తినడం ఏంటి, పడుకోవడం ఏంటి, ఇదంతా చంపుకోవడం, చావడం, చావేంటిది, పుట్టుక ఏంటిది, ఇదంతా ఏంటిదని ఎప్పుడైతే ఆలోచిస్తుంటావో అప్పుడు నీకు ఈ ఇంద్రియాలు అవసరం లేదు. అందు గురించి నువ్వు కూర్చుండు, కళ్ళు మూసుకో. కళ్ళు తెరిస్తే కనబడే ప్రపంచం అంతా, కళ్ళు మూసుకుంటే ఈ కనబడే ప్రపంచమే కనబడదు, కానీ కనబడని దాంట్లో ఎక్కువగా ఉంది. ఈ యొక్క కనబడని దాని గురించి నువ్వు చింతన చేయాలనా? ఈ దేహం, కనబడే దేహంలో ఉండి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పశుపక్షిని అని అనుకుంటున్నావు కదా, ఈ కనబడే దేహంతో సంబంధం లేకుండా ఉండడానికి నువ్వు అభ్యస్తుడవై ఉండాలి. అదే ఈ హిప్నోటిజం, వశీకరణ అనేటువంటిది. నీవు దేహ సంయోగంలో దేహ సంయోగం లేకుండా ఉండగలగాలి. అదే కన్ను మూసుకొని ఉండజేయడం, అదే నిద్రలో నిద్రపుచ్చడం జరుగుతున్నటువంటిది. నిద్రపోవడంలో ఏం పోతుంది అంటే శరీరమే అలసిపోయి శరీరం పడుకుంటుంది, కానీ ఆత్మ మాత్రం మేల్కొనే ఉంటుంది. అవును. అందు గురించి ఈ పడుకోజేయడం, పడుకునేటువంటిది మనము లేపేటువంటిది. అలసటనేమో మనం తెచ్చుకున్నాం కాబట్టి పడుకుంటున్నాం, మళ్ళీ లేచేటువంటిది. అన్నం మనం తింటున్నాం, ఆకలి నివృత్తి చేసుకుంటున్నాం, కానీ ఆకలిని మళ్ళీ లేపేటువంటిది ఈ దేహం యొక్క అవసరం. ఈ దేహమును పట్టుకొని అలసట తీర్చుకుంటే దేహం అని నేను అలసట తీర్చుకుంటున్నాను, కానీ అలసిపోయేది ఆత్మ కదా ఆచార్జీ. అమ్మగారు కన్నురెప్ప కొట్టకుండా చూడండి, కన్నురెప్ప కొట్టకుండా చూడండి, కన్నురెప్ప కొట్టకుండా అది నిద్రపోయినప్పుడు మూసిన కన్ను తెరవకుండా ఎంతసేపు ఉండగలుగుతారు? మరి అలసిపోయేది దేహము, ఆత్మ అలసిపోయేది. ఈ దేహం స్థూలము అలసిపోతుంది. ఈ స్థూలములో నేను అలసిపోయాననేటువంటి భ్రమలోంచి నువ్వు బయటకు రా. నేను కళ్ళతో చూస్తున్నాను అనే భ్రమలోంచి బయటకు రా. నేను ఈ స్త్రీని అనే భ్రమలోంచి బయటకు రా. నేను పురుషుడని అనేటువంటి భ్రమలోంచి బయటకు రా. నీవు ఈ దేహం లేకుండా నువ్వు ఉండగలగాలి. ఇదే అక్రియ ధ్యానం. బయటకు రాకు, ఈ భ్రమలకి వెళ్ళి బయట తొలగి రావాలా? ఈ భ్రమలోంచి బయటకు వస్తే నువ్వు స్వర్గంలో ఎక్కువ కాలం ఉండగలవు, నా సాన్నిధ్యంలో ఉండగలుగుతుంటావు, నీ బోటి ముక్తాత్మల యొక్క సాన్నిధ్యంలో ఉండగలుగుతుంటావు. ఇప్పుడు ఈ దేహధారణ చేసినటువంటి ఈ జీవుల సంయోగంలో ఉంటున్నావు కదా, నీవు ఈ దేహధారణ అవసరం లేనటువంటి స్థితిలో నువ్వు ఉండగలగాలి. స్వర్గంలో ఈ దేహం అవసరం లేదు, అది మోక్ష స్థితికి గెలిచి వస్తావు. అంతే. ఆచార్యజీ ఒక సందేహం ఆచార్యజీ, మీరు ముక్తాత్మలు పరమాత్మ చెంతకు చేరి పరమాత్మ చేస్తున్న ముక్తాత్మలు ఉండేటువంటిది పరమేశ్వర మండలం. దీని గురించి అథర్వవేదంలో పూర్తిగా విస్తృతంగా వ్యాఖ్యానం ఉన్నది. మరియు భగవంతుని సాన్నిధ్యంలో ఉండడం, భగవంతుని సృష్టి వ్యవస్థను చూడడం, భగవంతుని యొక్క ప్రళయ వ్యవస్థను చూడడం అనేటువంటిది అడుగుతున్నారు కదా. అది చూడడం అనేది ఎలా చూస్తుంది అని అంటే, ఇప్పుడు నరేష్ గారు మీరు చూడలేదు, వీళ్ళందరూ చూశారు. ఏంటంటే మన ఈ తలను ఇంత మందం, ఇది
పైది తీసేసిన తర్వాత కళ్ళ వెనక ఏముంది, ఎట్లా చూస్తుంది, కళ్ళు ఎవరు చూస్తున్నారు, ఈ రూపం ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు రథము నడిపించేటువంటి శ్రీకృష్ణుడు అర్జునుని రథం తీసుకుపోయేటప్పుడు గుర్రంలో యొక్క కళ్ళాలు ఏ రకంగా పట్టుకున్నాడో, ఈ యొక్క కళ్ళ నుంచి నరాలు వెళ్తున్న ఈ యొక్క శరీరం మధ్యలో ఈ వెనుక భాగం అక్కడ ఆ ఆత్మ ఉండి చూస్తుంది అనమాట. ఆత్మ ఉండి వింటుంది, ఆత్మ ఉండి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం తినడానికి అని చెప్పేసి మంచిగా దొరికితే పండు అనుకొని, లేదంటే పంచభక్ష పరమాణాలు నోటి దగ్గరికి వెళ్ళగానే ఉస్సుమని చెప్పేసి దాని యొక్క సువాసనను పీల్చుకుంటున్నది ఎవరు? మంచి వాసన వచ్చేది. నోట్లోకి వెళ్ళేగట్ట ముందే దాన్ని పీల్చుకుంటున్నది. ఆ రకంగా ఆ కనబడని ఆత్మ. అదే ఆచార్యజీ, ముక్తాత్మ, ముక్తి పొందిన ఆత్మకి ఇంద్రియాలు ఉండవు కదా, అలాంటప్పుడు అవసరం లేదు స్వామి, అవసరం లేదు. సృష్టిని ఎలా చూస్తుంది? ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అసమర్థత స్థితిలో డబ్బు లేదు మన దగ్గర, మనం సంపన్నులం కాదు కాబట్టి నడుచుకుంటూ పోతున్నాం. ఈ దగ్గర అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఎంత దూరమైనా నడేవాళ్ళు పూర్వకాలంలో. ఇంకా ఎట్లా మన దగ్గర డబ్బు వచ్చిన తర్వాత మనము ఇంకొకరి దాంట్లో ఏంది షేరింగ్ ఆటో, గుర్రపు బండి, దాని మీద ప్యాసింజర్ గా వెళ్తుంటాం కదా యాత్రికులుగా. ఇప్పుడు మనకే ఇంకెక్కువ డబ్బు వచ్చింది, మనం సైకిల్ కొనుక్కుంటాం, లేదా సైకిల్ మోటార్ కొనుక్కుంటాం, కార్ కొనుక్కుంటాం, పడవలో, విమానంలో, ఇట్లా రాకెట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటంటే మనం నడవకుండానే గమ్యాన్ని చేరుకుంటాం. ఇక్కడ నడుస్తూ ఆయాసపడుతూ గమ్యాన్ని చేరుకోవడం, నడవకుండా ఆయాసం లేకుండా విలాసవంతంగా గమ్యానికి చేరుకోవడం. ఆచార్య మరి సందేహం అది కాదు ఆచార్య. ఆత్మకు ముక్తాత్మ అయిన తర్వాత ఏమి ఇంద్రియాలు ఉండే కదా, అప్పుడు ఎట్లా చూస్తుంది? అదే చెప్తున్నాను స్వామి. సూక్ష్మతత్వం లోపల ఇంద్రియాలు ఉండవు, మనకు శరీరంలో ఉన్నాడు ఇంద్రియాలు ఉండవు, అది తెలుసుకోవాలి. అంతరింద్రియాలు కూడా ఉండవు కదా ఆచార్యజీ. ఉండండి. సత్యాది ప్రకాశం 9వ సంలాసన దయానంద సరస్సు రాస్తున్నాడు ఏంటంటే, అసమర్థ స్థితిలో మన జీవితాన్ని మనం వేరొకైతే నెట్టుకొస్తున్నాము. నడవలే స్థితిలో హ్యాంగర్ పట్టుకోవడం, కర్ర పట్టుకోవడం, కనబడని స్థితిలో అద్దాలు పెట్టుకోవడం, వినబడని స్థితిలో చెవుల మిషన్ పెట్టుకోవడం, ఈ రకంగా పరాధీన ఆత్మ ఏ రకంగా ఉంటుంది. ఈ ముక్తికి వెళ్ళినటువంటి ఆత్మ నువ్వు వినాలనుకుంటే నీకు చెవుల యొక్క సామర్థ్యం, నువ్వు మాట్లాడాలనుకుంటే నోటి యొక్క సామర్థ్యం, నువ్వు శ్వాస తీసుకోవాలని ముక్కు యొక్క సామర్థ్యం, చూడాలనుకుంటే కంటి యొక్క సామర్థ్యం, అన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఇది అసమర్థ స్థితిలో, నీవు మోక్ష స్థితిలో నీకు అలవాటు పడే వరకు నువ్వు ఏ ఇంద్రియాల మీద ఆధారపడితే వచ్చావో, నువ్వు ఆ ఇంద్రియాల సామర్థ్యంతో నేను వినగలుగుతాను, వినగలుగుతాను, చేయగలుగుతాను, నడవగలుగుతాను అని అనుకుంటున్నావో, నీకు ఆ సామర్థ్యం అక్కడ లభిస్తుంది. అది నీ బలహీనత. నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, బలహీనతతో ఉండకూడదు అన్నది సారాంశం. ఇంకో ప్రశ్న ఆచార్యజీ, ఈ అష్టసిద్ధులు అనేవి ఆత్మకు స్వాభావికమా? అంటే ఆత్మలోనే ఉంటాయా? అవును. అందుకే మరి వేదంలో ఉన్నటువంటి దానినే పతంజలి మహర్షి ఈ సిద్ధుల గురించి యోగ దర్శనంలో చెప్పాడు. అదే రహస్యాన్ని సారాంశముగా ఆత్మ సమర్పణ భావంలో దయానంద సరస్వతి ఉదయం సాయంత్రం సంధ్యోపాసనలో గాయత్రి మంత్రం తర్వాత సమర్పణ భావంలో సద్య సిద్ధిర్ భవేత్ నః, సద్య సిద్ధి అనేటువంటిది మనకు లభించాలి అనేటువంటిది ఇక్కడ. సిద్ధులు అనేటువంటిది తప్పనిసరిగా రావాలి. నైపుణ్యత అనేటువంటిదే సిద్ధి. అపరిపక్వ దశ, విక్షిప్త దశ, పరిపక్వ దశ, ఒదిగిన దశ, నైపుణ్య దశ. ఇప్పుడు నడవడం, వాహనం నడపడం రాని వాళ్ళు ఎంత తడబడి పడుతుంటారో, ఎంత ఇబ్బంది పడుతుంటారో, వచ్చినటువంటి వారు సునాయాసంగా తీసుకెళ్తుంటారు. ఉయ్యాలలో ఊగినంత ఆయనకి ఎట్లా అనిపిస్తారు, మనకి యాత్ర చేసేట్టు అనిపించలేదు అని అంటుంటారు. అదే వాహనం నడపరని వారు, ఏమి నడవరా ఆయన, ఒళ్ళలో హూనమైపోయింది, ఈ గుతుకులు ఇది ఏం దారి ఇదే అని విసుగు.
సమయం చాలా దాటిపోయింది, అయిపోయింది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. మనంలో మునిగిపోయినాం, తల్లినమైపోయాం. ఈ వైపు ధ్యానం లేదు, ధ్యాస లేదు ఎవరికి. సమయం మాత్రం దాటిపోయింది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వచ్చేటువంటి సందేహాలు ఏవైనా సరే కామెంట్ల రూపంలో పెట్టండి. ఈ పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఆచార్య ఓంప్రకాష్ ధన్యవాదాలు. ఆత్మను ఏ విధంగా అనుభూతి పొందాలనే విషయంలో చాలా 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 ఉదాహరణలు అనుభవబద్ధంగా వారు తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అనంతరము వైదిక సంధ్యోపాసన 6 అయిపోతుంది. మరి సువర్చలమ్మ గారు జయించాలని ప్రమాణవి. ఓం మూలమంత్రం కూడా జయించాడు. నమస్తే ఆచార్య, ఛార్జింగ్ అయిపోయింది. సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరిణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య సీద్మయి శ్రీకి శ్రీతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रं, ॐ नाभिः, ॐ हृदयं, ॐ कण्ठः, ॐ शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे, ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम मुखं ब्रह्म पुनातु सर्वत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यं. మొదటి పూర్తయింది. ओम ऋतं च सत्यं च भीता तपसो च जायत, ततो रात्र जायत, ततः समुद्रो नवः. समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि. सूर्या चन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वाहा. ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ओम प्राची दिगग्निरधिपतिरचितो रक्षितादित्या ईशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः, ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जिह्वे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजिरक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमः येभ्यो अस्तु.
योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्ते दद्मः प्रदेचेदिक्को वरुणोऽधिपतिः पृदाको रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षतृभ्यो नमः येषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्ते दद्मः उदीचेदिक्को सोमोऽधिपतिः स्वजो रक्षिता सिनिऋषभः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षतृभ्यो नम यशेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्ते दद्मः ध्रुवादिक्को विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षतृभ्यो नमः येषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्ते दद्मः भूत्वादिक्को बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षतृभ्यो नम येषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्ते दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो दहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितास्तिग्निः चित्रं देवानां मुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः प्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्म ज्योतिरुत्तमम् రెండవ అంశం పూర్తయింది. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ అస్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాః స్యామ శరదాశతం భూయస్య శరదాశతం. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे జగదీశ్వర దయానిధి, మీ అనంత కృప వలన జప ఉపాసనాది కర్మములను ఆచరిస్తున్న మేము ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుంటున్నాక. ఓం నమ శంభవాయ చ మయభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. అది బ్రహ్మయజ్ఞ వైద్య సన్యాసం. ధన్యవాదాలు. ఆచార్య ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.